ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఈ జూన్ నెల వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరికి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ నక్షత్రాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి 1 మే నుంచి మనకి గురుబలం స్టార్ట్ అయింది. ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి. అలాగే రాహుకేతులు కూడా పంచమ లాభంలో చాలా బాగున్నారు. అలాగే మనకి బుధుడు కూడా స్వస్థానంలో ఉన్నాడు. సో మెయిన్ గ్రహాలన్నీ ఉన్నంతలో బాగానే ఉన్నాయి కాబట్టి ఈ నెల ఖచ్చితంగా వీడికి బాగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు ఉన్నప్పుడు, అలాగే మన జాతకరీత్యా కూడా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఓల్డేజ్ హోమ్ కానీ, గుడి కట్టించడం కానీ, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే ఖచ్చితంగా దాని సహాయ సహకారాలు చేయడం కానీ, బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్యాషన్ ఉన్నవాళ్ళు ఇవి కట్టడం కానీ స్టార్ట్ చేయడం కానీ చేస్తారండి. సో డబ్బు లేదు, అంత ఇది లేదు అని అన్నప్పుడు కూడా గోచారీత్యా సప్తమ స్థానంలో గురువు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఓల్డేజ్ హోమ్కి హెల్ప్ చేయడం, లేకపోతే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం, లేదంటే దానికి హెల్ప్ చేయడం, అంటే గుడి కట్టిస్తున్న వాళ్ళకి హెల్ప్ చేయడం, లేకపోతే గుడి వాళ్ళే కట్టడం, అంటే ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి అలా చేయడం ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఏదైనా సరే చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే దైవబలం కూడా బాగా పెరిగి ఈ సంవత్సర కాలం మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ గురుబలం కూడా పరిపూర్ణంగా బాగున్నందుకు సప్తమ అంటే ఇది కూడా చెప్పుకున్నాం మనం, ఇమీడియట్ బాస్ కానివ్వండి, లేదంటే భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి, సప్తమ స్థానం అంటే ఈ 3 వస్తాయి అన్నమాట. కాబట్టి బిజినెస్లో బాగుంటుంది, బిజినెస్ పార్ట్నర్తో బాగుంటుంది, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన అన్యోన్యత బాగుంటుంది, అలాగే ఇమీడియట్ బాస్తో కూడా మనకి సత్సంబంధాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ గురుబలం పరిపూర్ణంగా ఉండడం చేత ఆ వివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, సో ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటి రావడానికి కూడా ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ గురుబలం వలనే వాహనం కొనవచ్చు, అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొనవచ్చు, అలాగే బంగారం కొనవచ్చు. అలాగే ఈ సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత అదే భర్తది వృశ్చిక రాశి అనుకోండి, భార్యకి చాలా బాగుంటుంది. అదే భార్యది వృశ్చిక రాశి అనుకోండి, భర్తకి చాలా బాగుంటుంది. ఎందుకంటే సప్తమ అంటే మన ఆపోజిట్ అన్నట్టు. సో భర్త లేదా భార్య మనం. సో వారికి ఈ సంవత్సరం వాళ్ళు ఏదైనా ఉద్యోగంలో ఉంటే కనుక వాళ్ళు ఉద్యోగంలో సక్సెస్ అవ్వడం, అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, అలా ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. భార్యాభర్తలు ఇద్దరికి కూడా అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత. అలాగే రాహు పంచమంలో ఉన్నాడు, కేతు లాభంలో ఉన్నాడు, అది కూడా చాలా మంచిదే. ఇక అర్ధాష్టమ శని ఒక్కటి నడుస్తుంది. దీని ఇంపాక్ట్ శని స్వస్థానంలో ఉన్నా కూడా సాధారణంగా వృశ్చిక రాశి అధిపతి కుజుడు అండి. సో అక్కడ కుంభరాశి అధిపతి శని. శనికి కుజుడికి అస్సలు పడదు, బద్ధ శత్రువులు అనుకోవచ్చు మీరు. కాబట్టి శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది మనకు. ఇప్పుడు అన్ని రాశులు వేరు. ఇప్పుడు మేషం వృశ్చికానికి అధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి కుజుడు శనితో కలవడు కాబట్టి మేషరాశి లేదంటే వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే సింహరాశి అధిపతి రవికి శనికి పడదు కాబట్టి సింహరాశి. సో మేషం, సింహం, మనకి వృశ్చికం, ఈ 3 రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని లేదంటే అష్టమ శని లేదంటే ఏలినాటి శని నడిచినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. మిగతా 9 రాశుల వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉండదు. వాళ్ళందరూ మిత్రులు, కొన్ని స్వస్థానం, కొన్ని చోట్ల ఉచ్చ కాబట్టి శనికి. సో అవన్నీ ఆ 9 రాశుల వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఎన్ని వచ్చినా కూడా ఇంత ఇంపాక్ట్ ఉండదు. వీళ్ళ మటుకు చాలా ఉంటుంది. అందులో వృశ్చిక రాశి అనేప్పటికీ ఇంకొంచెం ఎక్కువ, డబుల్ ఇంపాక్ట్ అన్నమాట. సో ఆ శని అర్ధాష్టమ శని నడుస్తాం కాబట్టి ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, స్థానచలనం కానీ, లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, అంటే కొత్త జాబ్ ఎత్తుకుని వేరే ఊరు వెళ్ళడం కానీ, అయితే ఇల్లు మారడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే మీ ఆరోగ్యం కూడా, వృశ్చిక రాశి వారి ఆరోగ్యం కూడా జాగ్రత్త వహించాలి. అలాగే అర్ధాష్టమ శని నడుస్తున్నందుకు వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. యాక్సిడెంట్స్ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే 4th హౌస్ ఏంటంటే వెహికల్ స్థానం కూడా అండి. సో ఆ వెహికల్ స్థానంలో మనకి శని నడుస్తున్నాడు కాబట్టి, అర్ధాష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి మన వెహికల్ కూడా యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి వెహికల్ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేస్తే మంచిది. అలాగే ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఇవి పాటిస్తే సంతానపరంగా ఏ రకంగా ఉంటుంది? సంతానపరంగా అంటే గురువు సంతాన కారకుడు, సప్తమ స్థానంలో ఉన్నాడు. రాశిని, వృశ్చిక రాశిని సప్తమ దృష్టితో చూస్తాడు కాబట్టి సంతానం లేని వారికి ఇది సరైన సమయం అనుకోవచ్చు. ఖచ్చితంగా కన్సీవ్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా ఈ ఏడాది సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి, వ్యాపారస్తులకి, వాళ్ళంతా విద్యార్థులకి, వ్యాపారస్తులు కూడా పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు పరిపూర్ణంగా చాలా బాగున్నాడు కాబట్టి గురువు విద్యాకారకుడు అవుతాడు, జ్ఞానకారకుడు అవుతాడు, అలాగే ధనకారకుడు అవుతాడు. కాబట్టి
విద్యార్థులకి సువర్ణావకాశం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి ఇలాంటి ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, ఇలాంటి క్రెడిట్స్ ఇచ్చినా కూడా అంత నష్టమే ఉండదు. సో అలాగే షూరిటీస్ పెట్టచ్చు, మధ్యవర్తిత్వం వహించవచ్చు. సో ఇవన్నీ కూడా చేసినా కూడా ఏ ప్రాబ్లమ్స్ ఏ ఉండదు. సో వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గృహయోగం అది గృహయోగం అనేది లేదండి. గృహయోగం అంటే చతుర్థ స్థానం అంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడే, అంటే ఒకవేళ వాళ్ళ లగ్నం కనుక కుంభలగ్నం అయిందనుకోండి, అంటే కన్యా లగ్నం అయిందనుకోండి, రాశిరీత్యా అయితే తక్కువ ఛాన్సెస్. ఒకవేళ కన్యా లగ్నం అయినా కుంభలగ్నం అయినా అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక మంచి రేటు రావడం కోసం మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే కనుక ఇది సరైన సమయం. ఇప్పుడు మీరు అమ్మితేనే ఖచ్చితంగా మంచి రేట్ వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న అమౌంట్ ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అర్ధాష్టమి శని ఉంది కాబట్టి ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి? సో శని అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామిని శివుడిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ గుళ్ళకి ఆ రోజులు వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అర్చన కానివ్వండి, ఆకు పూజ కానివ్వండి, సింధూర పూజ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచిది. అలాగే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే కనుక ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకా ఏడాది పాటు ఉంది. ఈ అర్ధాష్టమి శని వెళ్ళాలని కూడా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే కానీ వెళ్ళదు. సో ఇంకా ఏడాది ఉంది కాబట్టి వీలైతే కనుక ఒక శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, ఈ జూన్ మాసంలోని వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందనే విశేషాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.